మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా అమేజింగ్ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నిజానికి అందరికీ అవసరమైన విషయం ఇది. మెడ నొప్పి, దీనికి శాస్త్రీయ పరిష్కారాలని అలాగే ఆయుర్వేద మార్గాల్ని వీటిని మనం తెలుసుకుందాం. మన శరీరంలో కండరాలు ఎముకల తాలూకు ఆరోగ్యాన్ని కదలికల్ని ఆయుర్వేదం వాత దోషం కింద చెప్తుంది. వాత సమతుల్యత దెబ్బతిందనుకోండి, అప్పుడు నొప్పులు, బిగదీసుకుపోవటం ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇలాంటప్పుడు కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఇవి వాతాన్ని శాంతపరుస్తూ కండరాలకి బలాన్ని ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ఈ పద్ధతుల్ని వరుసగా మనం తెలుసుకుందాం. ఒకటి, వేడి అలాగే చల్లటి కాపడం. అంటే ఈ థర్మల్ థెరపీ తోటి అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. మెడనొప్పి ఉన్నప్పుడు ముందుగా గోరువెచ్చని గుడ్డతోటి లేదా ఐస్ ప్యాక్ తోటి కాపడం పెట్టుకోవటం మంచి రిలీఫ్ని ఇస్తుంది. ఉదాహరణకు మీరు వేడి నీటిలో తడిపినటువంటి గుడ్డని నేరుగా ఆ మెడ భాగంలో ఒక 15 నిమిషాల పాటు అప్లై చేయొచ్చు. లేదు, వాలుకా స్వేదం అని ఉంటుంది ఆయుర్వేదంలో. అంటే ఇసుకని తీసుకొచ్చి పెనం మీద వేడి చేసి కొంచెం నీళ్లు పోసి మళ్ళీ వేడి చేస్తే మాయిస్ట్ హీట్ తయారవుతుంది. దీన్ని అప్లై చేయొచ్చు. దీని వెనుకున్న శాస్త్రీయ కారణం ఏమిటంటే, వేడి అనేది రక్తాన్ని సరఫరా చేసే నాళాలని అంటే రక్తనాళాన్ని వెడల్పు చేస్తుంది. దీంతో ఆ ప్రాంతానికి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ పెరిగిందనుకోండి, కండరాలకి ఆక్సిజన్, పోషకాలు బాగా అందుతాయి. నొప్పిని కలిగించేటువంటి పదార్థాలు తొలగిపోతాయి. దీనికి మళ్ళీ కాంట్రరీగా చల్లటి కాపడం అంటే ఐస్ ప్యాక్ కూడా వాడుకోవచ్చు. వాడారనుకోండి, ఇది వాపుని అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, నరాల నుంచి నొప్పి సంకేతాలను మెదడుకు చేరకుండా అడ్డుకోవటానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఒక 15 నిమిషాలు వాడారనుకోండి, కండరాల తాలూకు టెన్షన్ తగ్గి వెంటనే స్పాట్లో నొప్పి నుంచి మీకు రిలీఫ్ లభిస్తుంది. వాతదోషం పెరిగినప్పుడు కండరాలు బిగుసిపోతాయి. అందుకే ఈ స్వేదనం అంటే వేడి కాపడం అనేది వాతాన్ని తగ్గిస్తుంది. అతి ముఖ్యమైన మరొక విషయం ఏంటంటే, మెడ కోసం కొన్ని సులువైనటువంటి ఎక్సర్సైజులు ఉన్నాయి. వీటిని మీరు ఆచరిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ మెడ తాలూకు వ్యాయామాలు చేయటం వల్ల మెడ చుట్టూ ఉన్నటువంటి కండరాల తాలూకు ఆ ఫ్లెక్సిబిలిటీ అంటే సాగే గుణం అనేది పెరుగుతుంది. సాధారణంగా ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోటం వల్ల ఈ కండరాలు బిగుసిపోయి వాటిపైన ఒత్తిడి అనేది పడుతుంది. అందుకే నొప్పి వస్తుంది. వ్యాయామం చేశారనుకోండి, దీని ద్వారా ఆ కండరాల్లో పెరిగిపోయినటువంటి ఆ టెన్షన్ కానీ, ఆ బిగుదీసుకుపోవటం కానీ ఇలాంటివి తగ్గుతాయి. కండరాలు దీంతో మరింత బలంగా మారతాయి. ముఖ్యంగా మెడ వెనక భాగంలో ఉండేటువంటి ఆ వీక్ మజిల్స్ అంటే బలహీన కండరాలకి బలం దీంతో వస్తుంది. ఈ కండరాలు బలంగా మారాయనుకోండి, అవి ఆ మెడ ఎముకలకి అంటే సర్వైకల్ వెన్నుపూసలకి సరైన సపోర్ట్ని, మద్దతుని ఇవ్వగలుగుతాయి. క్రమం తప్పకుండా ఈ ఎక్సర్సైజ్ చేస్తే అప్పుడు కండరాల తాలూకు టెన్షన్ తగ్గి నొప్పి క్రమంగా మాయమవుతుంది. మామూలుగా ఇలా కంట్రోల్డ్ ఎక్సర్సైజెస్ అంటే నియమిత వ్యాయామం వల్ల కండరాల తాలూకు జడత్వం అంటే స్తంభనం తగ్గి కదలికలనే మెరుగుపడతాయి అంటుంది ఆయుర్వేదం. ఇక కూర్చునే భంగిం కూడా అతి ముఖ్యం. దీన్ని సరి చేసుకోవడం చాలా అవసరం. మెడనొప్పి రావడానికి ముఖ్యమైన కారణాలలో ఒకటి, కూర్చునేటువంటి భంగిమ సరిగ్గా లేకపోవటం. మనం ఫ్రీక్వెంట్గా పనిచేసేటప్పుడు ముందుకి వంగుతాం, థింకర్ పొజిషన్లో ఇలా ఉంటాం, లేకపోతే మెడను ముందుకి పెట్టి కూర్చుంటూ ఉంటాం. ఈ భంగిమలో ఆ మెడ మీద దాని వెనక భాగంలో ఉండేటువంటి కండరాలపైన అధిక బరువు పడుతుంది. మన తల బరువు దాదాపుగా 4 నుంచి 5 కిలోలు ఉంటుంది. దీన్ని మీరు ఆ ముందుకి వంగి కూర్చున్నారనుకోండి, ఆ బరువు మెడపైన ఇంకా పెరుగుతుంది. దీన్ని ఆ టెక్స్ట్ నెక్ లేదా పోస్చరల్ స్ట్రెస్ అని అంటారు. ఈ వర్క్ చేసేటప్పుడు నిటారుగా కూర్చోవటం, ఇంకా భుజాన్ని ఇలాగా వెనక్కి ఉంచి ఇంకా చెవుల్ని భుజాలకు సమాంతరంగా ఉండేలాగా చూసుకోవటం చాలా ముఖ్యం. ఇలాగా నిటారుగా కూర్చున్నారనుకోండి, తల బరువుని ఆ మెడ, ఆ వెన్నుముక ఇవన్నీ కూడా సమానంగా మోయగలుగుతాయి. దీంతో ఆ కండరాలపైన అదనపు ఒత్తిడి తగ్గుతుంది, మెడ నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. శరీర భంగిమ సరిగ్గా ఉంటే అస్థిధాతు అంటే ఎముకలు సరైనటువంటి స్థానంలో ఉంటూ కండరాల మీద ఒత్తిడి తగ్గుతుంది అంటుంది ఆయుర్వేదం. ఇక అతి ముఖ్యమైనది నెక్ సపోర్ట్ని ఉపయోగించడం. కూర్చునే సమయంలో ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చునేటప్పుడు లేదా రాత్రి పడుకునేటప్పుడు మెడకు తగినటువంటి సపోర్ట్ ఇవ్వటం చాలా అవసరం. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించినటువంటి మెడ దిండ్లు అంటే ఈ కౌంటర్ పిల్లోస్ లేదా ఆ నెక్ రోల్స్ ఉపయోగించడం వల్ల మంచి ఫలితం అనేది ఉంటుంది. మెడకు సపోర్ట్ ఇవ్వటం వల్ల ఈ తల అలాగే ఆ తల తాలూకు బరువు మొత్తం కూడా మెడ మీద పడకుండా కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం అనేది దొరుకుతుంది. మనం నిద్రపోయేటప్పుడు మెడ సరైన భంగిమలో అంటే వెన్నుముకకి సమాంతరంగా ఉందనుకోండి, కండరాలు పూర్తిగా రిలాక్స్ అవుతాయి. దీంతో రాత్రిపూట కండరాలు బిగుసిపోవటం లేదా ఆ టెన్షన్ పడటం అనేది జరగవు.
దీంతోటి ఉదయం మెడ నొప్పి లేకుండా మీరు నిద్ర లేవచ్చు. నిద్రలో కండాలకు సరైనటువంటి ఆశ్రయం అంటే సపోర్ట్ లభించిందనుకోండి, వాతం తాలూకు సమతుల్యత ఏర్పడుతుందంటుంది ఆయుర్వేదం. ఇక అతి ముఖ్యమైనది నీళ్లు. ఎక్కువ నీళ్లు తాగటం అంటే హైడ్రేటెడ్గా ఉండటం అనేది చాలా అవసరం. ఎక్కువగా నీళ్లు తాగటం వల్ల మెడ నొప్పి నుంచి మీకు రిలీఫ్ లభిస్తుంది. ఇది చాలామందికి తెలియని విషయం. మన శరీరంలో కండాలన్నీ దాదాపుగా 75% నీటితోనే ఉంటాయి. సరిపడా మీరు నీళ్లు తాగారనుకోండి, కండాల తాలూకు కణాలు ఆరోగ్యంగా సాగే గుణంతో ఉంటాయి. డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీరు తగ్గటం జరిగిందనుకోండి, కండాలు స్టిఫ్గా బిగుసుకుపోయి నొప్పిని పెంచేస్తాయి. అంతేకాదు మన వెన్నుపూసల మధ్య ఉండేటువంటి డిస్కులు ఉంటాయి కదా, ఆ డిస్కులు కూడా ఆ నీటిని పీల్చేసుకొని వాటి షాక్ అబ్జార్బింగ్ గుణాన్ని నిలబెట్టుకుంటాయి. సరైనటువంటి హైడ్రేషన్ వల్ల డిస్కులు ఆరోగ్యంగా ఉంటాయి. కండరాలకి రక్త ప్రసరణ బాగా పెరిగి నొప్పి కలిగించేటువంటి ఆ లాక్టిక్ యాసిడ్ లాంటి వ్యర్థాలు తొలగిపోతాయి. శరీరంలో సరైనటువంటి జలస్థితి అంటే ఉదకం తాలూకు సమతుల్యత ఉంటే మాంసధాతు అంటే కండాలు మృదువుగా బలపడతాయని ఆయుర్వేదం చెప్తుంది. అతి ముఖ్యమైనది ఎప్సమ్ సాల్ట్ తోటి నీళ్ళు కలిపి ఎప్సమ్ సాల్ట్ కలిపినటువంటి నీళ్ళతోటి స్నానం చేయటం. దీన్ని మెగ్నీషియం థెరపీ అంటారు. మనకి ఎట్లయితే సైంధవ లవణం ఉంటుందో అలాగే ఎప్సమ్ సాల్ట్ కూడా భూమి నుంచి తీస్తారు. మెడనొప్పితో పాటు ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు ఎప్సమ్ సాల్ట్ తోటి స్నానం చేయటం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎప్సమ్ సాల్ట్ అంటే ఏంటి? మెగ్నీషియం సల్ఫేట్. గోరువెచ్చని నీళ్ళలో కొద్ది మొత్తంలో ఎప్సమ్ సాల్ట్ని వేయండి. ఈ నీటితోటి 15 నుంచి 20 నిమిషాలు స్లోగా స్నానం చేయండి, లేదా మెడ భాగాన్ని ఈ నీటిలో ఉంచండి. అంటే ఆ నీళ్లు ధారగా పోసుకోండి. దీంతో ఆ మెగ్నీషియం సల్ఫేట్ అనేది చర్మం ద్వారా శరీరంలోకి ఇంకుతుంది. మెగ్నీషియం కండాలకి చాలా ముఖ్యమైన ఖనిజం. ఇది ఆ కండాలు సడలించడానికి, రిలాక్స్ కావడానికి సహాయపడుతుంది. కండరాల సంకోచానికి, సడలింపుకి మెగ్నీషియం కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇది నొప్పిని తగ్గించేటటువంటి నరాల మార్గాల్ని శాంతపరచడానికి కూడా ఉపయోగపడుతుంది. దీంతో ఆ కండాల తాలూకు తిమ్మిరి, బిగదీసిపోవటం ఇలాంటివి తగ్గి నొప్పి నుంచి మీకు రిలీఫ్ లభిస్తుంది. ఏదేమైనా సరే ఒక లవణం అనేది, ఉప్పు అనేది మసాజ్కి ఉపయోగపడుతుంది, వాతాన్ని తగ్గిస్తుంది, కండాల బిగువుని తొలగిస్తుంది అంటుంది ఆయుర్వేదం. అతి ముఖ్యమైనది మసాజ్ థెరపీ. మసాజ్ చేయించుకోవటం వల్ల అద్భుతమైన రిలీఫ్ ఉంటుంది. కంట్రోల్డ్గా మసాజ్ చేయించుకోవటం అనేది కండాల తాలూకు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఒక మంచి పద్ధతి. మసాజ్ చేసేటప్పుడు కండాలపైన ఒత్తిడి ఒక కంట్రోల్డ్ ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. ఇది ఆ కండాలకి మరింత ఆక్సిజన్ అందిస్తూ పోషకాలను ఇస్తుంది. మసాజ్ని ముఖ్యంగా కండాల్లో పెరిగిపోయినటువంటి ఆ ట్రిగ్గర్ పాయింట్స్ లేదా ఆ చిన్న చిన్న గడ్డలను విప్పడానికి మసాజ్ మీరు వాడుకోవచ్చు. ఈ పాయింట్స్ నొప్పిని కలిగిస్తుంటాయి. జనరల్గా మసాజ్ చేయటం వల్ల లేదా చేయించుకోవటం వల్ల ఈ కండాలు రిలాక్స్ అవుతాయి, టెన్షన్ అనేది తగ్గుతుంది. అంతేకాదు మసాజ్ అనేది ఎండార్ఫిన్స్ అనేటువంటి సహజ నొప్పి నివారణని శరీరంలో విడుదల చేయడానికి ప్రేరేపిస్తుంది. దీంతో మానసికంగా కూడా మీకు రిలీఫ్ లభిస్తుంది. అభ్యంగనం అంటే మసాజ్ వాతాన్ని శాంతపరుస్తూ, కండాలకి బలాన్ని ఇస్తూ, రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఒత్తిడిని తగ్గించుకోవటం, మైండ్ బాడీ కనెక్షన్. ఈ మెడ నొప్పి రావడానికి కేవలం శారీరక కారణాలే కాదు, మానసిక ఒత్తిడి కూడా ప్రధాన కారణం. మనం ఒత్తిడికి గురైనప్పుడు మన శరీరం ఆటోమేటిక్గా ఈ ఫ్లైట్ లేదా ఈ ఫైట్ రెస్పాన్స్లో ఉంటుంది. దీంతో ఆ భుజాలు, మెడకండాలు బిగుసుకుపోతాయి. దీర్ఘకాలంగా ఇలాగా ఒత్తిడి ఉన్నప్పుడు ఈ కండాలు నిరంతరం బిగుసుకునే ఉంటాయి. దీనివల్ల నొప్పి మొదలవుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయొచ్చు, అంటే మెడిటేషన్, యోగా ఇలాంటి పద్ధతులు కూడా మీకు ఉపయోగపడతాయి. ధ్యానం కానీ, యోగా కానీ వీటిని ప్రాక్టీస్ చేయటం వల్ల మన మెదడు శాంతిస్తుంది, కండాలకు విశ్రాంతి ఇవ్వమని సంకేతాలను పంపుతుంది. ముఖ్యంగా యోగాసనాలలో ఉండేటటువంటి ఆ మెల్లటి సింపుల్ కదలికలు కండాల తాలూకు టెన్షన్ తగ్గించేస్తాయి, మనసుని ప్రశాంతపరుస్తాయి. మానసిక ఆందోళన వల్ల వాతపిత్త దోషాలు మామూలుగా పెరిగి కండాలపైన ఒత్తిడి పడుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని శాంతింపజేస్తే ఈ నొప్పులు అనేది తగ్గుతాయి. అన్నిటికీ మించి వైద్య సలహా కూడా అవసరం. ఇప్పుడు చెప్పుకున్న చిట్కాలన్నీ పాటించిన తర్వాత కూడా మీకు నొప్పి తగ్గలేదనుకోండి, అది వేరే ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. దీర్ఘకాలపు నొప్పి లేదా రోజుకి నొప్పి పెరుగుతుందనుకోండి, ఆ వెన్నుపూస అంటే సర్వైకల్ స్పైనల్ సమస్యలు కానీ, నరాలు ఇరుక్కుపోవటం కానీ, నలగటం కానీ, లేదా ఇతర అంతర్గత సమస్యలు కానీ ఉండొచ్చు. ఈ సమస్యల్ని మామూలుగా మనం హోమ్ రెమెడీస్ తోటి కానీ లేకపోతే ప్రథమ చికిత్సలతో కానీ తగ్గించలేం. అందుకే అలాంటి సందర్భాల్లో మాత్రం
పరిస్థితి చేయి దాడుతున్నప్పుడు మాత్రం తప్పకుండా వైద్య సలహా తీసుకోవాలి. సరైనటువంటి నిర్ధారణ అంటే డయాగ్నోసిస్, వ్యాధి వినిశ్చయం చేయించుకోవడం చాలా అవసరం. అలాగే ఆ సలహా మేరకు ట్రీట్మెంట్లు పంచకర్మలా, లేకపోతే డ్రగ్ థెరపీయా, లేకపోతే మసాజ్ థెరపీయా ఏమిటి అనేది దాన్ని బట్టి డిసైడ్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మందులు అలాగే ఇతర చికిత్సలు కాంబినేషన్లో కూడా అవసరం అవుతాయి. ఏదైనా సరైన సమయంలో సహాయం తీసుకుంటే సమస్య తీవ్రతని మనం నివారించవచ్చు. సామాన్య చికిత్సలు పనిచేయకపోతే దోషాలు లోతుగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ వైద్యుల సలహా మేరకు ఔషధాలను వాడుకోవడం అవసరం. మెడనొప్పి అనేది ఆధునిక జీవన శైలి, ఒత్తిడి వల్ల వచ్చే సాధారణ సమస్య. ఆయుర్వేదం ప్రకారంగా ఇది ప్రధానంగా వాత దోషం, అసమతుల్యత వల్ల, అలాగే సరైనటువంటి భంగిమలు లేకపోవడం వల్ల వస్తుంది. ఇప్పుడు చెప్పుకున్నటువంటి విధంగా ఈ వేడి చల్లటి కాపడం, వ్యాయామాలు, సరిగ్గా కూర్చోవటం ఇలాంటి జాగ్రత్తలు వాతాన్ని శాంతపరుస్తూ కండరాన్ని బలపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. శరీరానికి సరిపడా నీళ్లు, తగినంత విశ్రాంతి, మెగ్నీషియం లాంటి ఖనిజాలను అందించడం కూడా చాలా ముఖ్యం. మీ శరీరం ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకొని సమతుల్యతతోటి కూడినటువంటి జీవనం సాగించారనుకోండి, మెడనొప్పితో పాటు ఇతర ఆరోగ్య సమస్యల నుంచి మీకు రిలీఫ్ లభిస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.